Today I will discuss about completing the square method. So ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయటం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. సో హియర్ వీ కెన్ సీ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 3x² + 4x - 15 = 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం దీన్ని కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో ఎట్లా సాల్వ్ చేస్తామో ఒకసారి చూడండి. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో మనకి ఫస్ట్ స్టెప్ వచ్చేసి కాన్స్టెంట్ని RHS వైపు మనకు తీసుకురావాలా. సో 3x² + 4x = 15. ఓకే, సో వీ కెన్ సీ దిస్ 15ని ఇక్కడికి వేస్తే ప్లస్ అయ్యింది. ఓకే, 3x² + 4x = 15. సో మనం ఇట్లా వేసిన తర్వాతకి సో సెకండ్ స్టెప్ వచ్చేసి మనకి ఎప్పుడన్నా ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ మనం కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ యూజ్ చేసేటప్పుడు x² కోఎఫిషియంట్ అనేది 1 ఉండేటట్లు చూసుకోవాలి. సో ఈ 3ని మనం డివైడ్ బై హోల్ ఈక్వేషన్ విత్ 3 చేయాలి. ఓకే, సో 3/3x² సో ప్లస్ 4/3x = 15/3. ఓకే, సో మనం డివైడ్ బై 3 చేసినాం అంటే x² కోఎఫిషియంట్ అనేది ఎప్పుడన్నా మనకి 1 ఉండాలి. సో అందువలన 3తో డివైడ్ చేసాం. సో ఇక్కడ 3 క్యాన్సిల్ అయ్యి 1 వచ్చింది. సో ఇక్కడ 3 1s are 3 5s are. ఓకే, సో మనకి ఇప్పుడు ఈక్వేషన్ ఏంటంటే x² + 4/3x = 5. సో ఇందులో మనం కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో యూజ్ చేసే ఫార్ములాస్ ఏంటంటే a + b² = a² + b² + 2ab, a - b² = a² + b² - 2ab. ఈ 2 ఫార్ములాస్ మనం ఎక్కువ యూజ్ చేస్తుంటాం దీంట్లో. సో ఇక్కడ మనకి ఇక x² కోఎఫిషియంట్ 1 వచ్చింది, కాన్స్టెంట్ని మనం తీసేసినాం. సో మనకి ఇక్కడ x² + 4/3x = 5 వచ్చింది. సో ఇప్పుడు మనం కంప్లీట్ స్క్వేర్ మెథడ్కి ఎంటర్ అయిపోతున్నాం. సో ఇక్కడ మనకి 4/3x ఉంది. ఇక్కడ ఫార్ములా వచ్చేసి మీకు ½ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే x కోఎఫిషియంట్ అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x 4/3. ఓకే, టోటల్ హోల్ స్క్వేర్ చేయాలా. ఇది ఒక్కటి మనం గుర్తుంచుకోవాలి. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్లో మనం అంతా చేసే బదులు ఈ డైరెక్ట్గా ఇది వస్తే మనకి సింపుల్గా అయిపోద్ది. సో ½ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ x హోల్ స్క్వేర్. మళ్ళీ ఒకసారి చూడండి, ½ ఇంటూ కోఎఫిషియంట్ ఆఫ్ x హోల్ స్క్వేర్ చేయాలి. సో ఇక్కడ మనకి ఏమన్నా కట్ అయితే చూసుకొని స్క్వేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 1s are 2 2s ఇది కట్ అయిపోతుంది. అప్పుడు మనకి 2/3 హోల్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో 2/3 హోల్ స్క్వేర్ మీన్స్ 4/9. సో ఈ 4/9ని మనం ప్లస్తోని మైనస్తోని చేసుకోవాలి. సో x² + 4/3x + 4/9 - 4/9 = 5. సో ఈ రెండు కట్ చేస్తే మళ్ళీ యాజ్ టీజ్గా మనకి ఇదే వచ్చింది. అర్థమైందా? సో 4/9ని +4/9 వేసినాం, -4/9 వేసినాం అంటే ఈ రెండు క్యాన్సిల్ చేస్తే ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మనకి యాజ్ టీజ్గా ఈ ఈక్వేషనే వచ్చింది. సో ఇట్లా చేసినాం. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి x² + 4/3x + 4/9 ఒక్క 4/9ని +4/9ని ఇక్కడ ఉంచినాం = 5. ఈ 4/9ని RHS వైపు షిఫ్ట్ చేస్తే ప్లస్ అయింది మనకి. ఓకే, +4/9. సో ఇది ఇట్లా వచ్చింది. ఓకే, సో ఒకసారి చూడండి, x² + 4/3x ఓకే. సో మనకి ఇట్లా వచ్చింది, x² + 4/3x + 4/9 = 5 + 4/9 వచ్చింది. ఓకే, దీన్ని మనం a² + b² + 2ab ఫామ్లోకి మనం కన్వర్ట్ చేయాలి. దీన్ని ఆ ఫామ్లో ఉంది, ఇది 4/9. ఓకే, సో ఇక్కడ చూడండి, మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనం ఫార్ములాలకు కూడా సింపుల్గా చేంజ్ చేయటం మనకి ఇది కొద్ది ప్రాబ్లం అనుకుంటాం. సో ఫార్ములాను కూడా మనం సింపుల్గా ఎట్లా చేంజ్ చేయాలంటే ఫస్ట్ x² ఓన్లీ x ప్లస్ ఇక్కడ మీరు ఈ xని కోఎఫిషియంట్ని పట్టించుకోకుండా x ప్లస్ ఇక్కడ 4/9 ఉంది కాబట్టి దీన్ని స్క్వేర్ చేసుకొని చూసుకోండి, లేకపోతే రూట్ చేసుకొని చూసుకుంటే 2/3 వచ్చింది.
అంటే 2 స్క్వేర్ అంతా 4 వచ్చింది కాబట్టి మనం √4 వేసుకోండి. √9 వేసుకోండి. ఇది అంటే 2/3 వచ్చింది ఇక్కడనే హోల్ స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు x ప్లస్ 2/3ని హోల్ స్క్వేర్ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా చేస్తే మనకి ఇదే వచ్చింది. ఓకేనా, x ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ఫార్ములా చేస్తే మనకి ఇదే వచ్చింది. a స్క్వేర్ ప్లస్ మీన్స్ x స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మీన్స్ 2/3. ఒకసారి చూడండి, x ప్లస్ మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, x ప్లస్ 2/3ని హోల్ స్క్వేర్ చేస్తే a స్క్వేర్ ప్లస్ 2 2 4/9 ప్లస్ 2 ఇంటూ ab 2 ఇంటూ ab. సో x స్క్వేర్ ప్లస్ 4/9 ప్లస్ 4/3x. సో ఇక్కడ చూడండి మనకి సేమ్ ఇదే ఈక్వేషన్గా. ఓకేనా, సో మనం ఇట్లా కన్వర్ట్ చేసినాం. సో నెక్స్ట్, సో 9 5 45 ప్లస్ 4/9. ఓకే, సో x ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి ఇది ఒక్కటే చూసుకోండి మీరు, x ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ని 45 హోల్ స్క్వేర్ని మనం ఇట్లా చేసుకోవాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్లకి కన్వర్ట్ చేసాం. నెక్స్ట్ 45 ప్లస్ 4 49/9. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఫోర్త్ స్టెప్ వచ్చేసి, ఫోర్త్ స్టెప్ ఏంటంటే టేక్ స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేర్ రూట్ చేస్తే చూడండి, x ప్లస్ 2/3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 49/9 స్క్వేర్ రూట్. సో ఇక్కడ మనకి ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయింది. సో √49/9 అంటే √49 అంతా 7. ఓకే, 7/3 వచ్చింది. సో x ప్లస్ 2/3 ఈక్వల్ టు 7/9. ఇక్కడ రూట్ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ వేసుకుంటాం మనం. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ వేసుకుంటాం. సో ఇక్కడ మనకి x ఈక్వల్ టు 7 సో ఇక్కడ 9 కాదు 3. ఓకే, √9 అంటే 3 వచ్చింది. 7/3, ఈ 2/3 అనేది ఇటు పోతే ఇక్కడ వేస్తున్నా చూడండి, x ప్లస్ 2/3 ఈక్వల్ టు 7/3. నెక్స్ట్ x ప్లస్ 2/3 ఈక్వల్ టు -7/3. ఓకే, సో x ఈక్వల్ టు 7/3 మైనస్ 2/3. సో 7 - 2 ఎంత మనకి 5 వచ్చింది బై 3. ఇక్కడ ఎల్సిఎం 3కి 3కి డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి 7 - 2/3 వేస్తాం. సో ఇక్కడ మనకి ఒక రూట్ వచ్చింది, x ఈక్వల్ టు 7/3 అనేది ఒక రూట్. సో ఇక్కడ కూడా x ఈక్వల్ టు -7/3 అండ్ -2/3 వచ్చింది. సో దీన్ని ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి కాబట్టి -7 -2. ఓకే, x ఈక్వల్ టు -9/3 1s are 3 3s. ఓకే, x ఈక్వల్ టు -3 వచ్చింది. ఇక్కడ మనకి 2 రూట్లు వచ్చినాయి. ఏంటిదంటే x ఈక్వల్ టు 5/3 -3. ఈ 2 రూట్లు వచ్చినాయి మనకి. సో దిస్ ఈజ్ ద కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. ఓకే, దిస్ ఈజ్ ద కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్. Okay, thanks for watching. Please like, share and subscribe my YouTube channel.